కోట్లకు ఓటర్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవసరం లేకుండే. పూర్తిగా జుబ్లీస్ ను విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ జుబ్లీస్ ను డ్రగ్స్ కు అడ్డగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. జుబ్లీస్ లో ఏం దొరుకుతాయంటే డ్రగ్స్ దొరుకుతాయంటారు. ఇది దేశవ్యాప్తంగా జుబ్లీస్ పేరు మొత్తం సర్వనాశనం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ బస్తీలలో తిరుగుతున్నవి. అలా ఎక్కడ చూసినా గల్లీలలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు దిగి వస్తున్నాయి. డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఒక మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉన్న కంటే అంతకంటే అధ్వానంగా ఉంది అలా జుబ్లీస్ పరిస్థితి. వాళ్ళు అట్లా చేసి ఇలా 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలేదు. 2,40,000 ఇండ్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జుబ్లీస్ లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు. మరి ఎక్కడి చేస్తారు పైసలు? పైసలు లేవు అని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పింది, ఏమని చెప్పిండే 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పాడు. మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు జుబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. జుబ్లీస్ లో అప్లపాలు చేసేది ఇక తెలంగాణ రాష్ట్రాన్ని. జుబ్లీస్ లో సంక్షేమ పథకాలు అమలు కాలే, ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ అధికారం లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళేం చేస్తారు, మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ నిధులు ఎవరు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిధులు రావాలి? మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు. పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము. నేను సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు, నేను మొన్నటి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు. మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి పైసలు? పాకిస్తాన్ తెచ్చినా, బంగ్లాదేశ్ తెచ్చినా?